హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీకన్య క్రియేటివ్స్. ఈ రోజు ఈ వీడియోలో మనం క్యాన్వా ప్రో గురించి నేర్చుకోబోతున్నాం. క్యాన్వా ప్రో చాలా ఈజీగా ఉంటుంది, బిగినర్స్ కూడా ఈజీగా నేర్చుకోవచ్చు. క్యాన్వా ప్రో యూజెస్ ఏంటి అంటే మనకి యూట్యూబ్ థంబ్నెయిల్స్ కానీ, పోస్టర్స్ కానీ, ఫ్లైయర్స్, లెటర్ హెడ్స్ ఇవన్నీ కూడా మల్టిపుల్ ఉంటాయి. ఇదంతా గ్రాఫిక్ డిజైన్ కిందకి వస్తుంది. గ్రాఫిక్ డిజైన్ కోసం చాలా సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, లైక్ ఫోటోషాప్, ఇలిస్ట్రేటర్, ఇన్ డిజైన్, కొలెట్రాల్, ఇలా చాలా సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. సో ఇన్ని సాఫ్ట్వేర్స్ మనం నేర్చుకోవాలి అని అంటే 6 to 1 year పడుతుంది ప్రొఫెషనల్ గా నేర్చుకోవడానికి. ఇవన్నీ ఒకే దగ్గర చేసుకోవచ్చు. యూట్యూబ్ థంబ్నెయిల్స్ చేసుకోవచ్చు, పోస్టర్స్, ఫ్లైయర్స్, ఇలా వీడియోస్ చేసుకోవచ్చు. అండ్ ఇలా చేస్తూ మీరు ప్యాసివ్ ఇన్కమ్ అనేది కూడా సంపాదించవచ్చు. అండ్ చాలా ఈజీగా బిగినర్స్ కి కూడా ఈజీగా నేర్చుకొని వాడడానికి బెస్ట్ సాఫ్ట్వేర్. ఎలాంటి డిజైనింగ్ స్కిల్స్ లేకపోయినా ఈ సాఫ్ట్వేర్ ని ఈజీగా నేర్చుకోగలరు. మన ఛానల్లో వ్లాగ్స్, ఎడిటింగ్, టెక్, ఏఐ అప్డేట్స్, ఇలా నాకు తెలిసినవి మీకు యూజ్ అయ్యే వీడియోస్ అన్ని అప్లోడ్ చేస్తాను. సో సబ్స్క్రైబ్ చేయండి అండ్ స్టే ట్యూన్డ్. లైక్, షేర్ అండ్ కామెంట్ ఇఫ్ యూ ఫైండ్ దిస్ వీడియో హెల్ప్ఫుల్. మీరు లేట్ చేయకుండా క్యాన్వాలో ఉన్న పవర్ఫుల్ ఫీచర్స్ గురించి తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేసుకోండి. బ్రౌజర్లో క్యాన్వా అని సెర్చ్ చేయండి. ఫస్టే వస్తుంది లింక్. ఫస్ట్ వచ్చిన లింక్ ఓపెన్ చేయండి. మీకు క్యాన్వా ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. మీకు ఫోన్లో అయితే డైరెక్ట్ యాప్ ఉంటుంది, యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు ఇంటర్ఫేస్ ఒకసారి చూస్తే హోమ్, ప్రాజెక్ట్స్ ఏంటి అంటే మనం ఇంతకుముందు ఏమైనా వర్క్స్ చేసి ఉంటాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను చేసిన వర్క్స్. ఇక్కడ మీకు ఏదైనా ఫైల్ మిస్ అయినా కానీ ఇక్కడ నుంచి డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. టెంప్లెట్స్ ఏంటంటే నెంబర్ ఆఫ్ టెంప్లెట్స్ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. దాన్ని యూజ్ చేసి మన వర్క్స్ ని బట్టి మనం చేంజ్ చేసుకోవచ్చు. అంటే వాళ్ళ డిజైన్స్ మనం ఎడిట్ చేసుకోవచ్చు. బ్రాండ్స్ ఇవన్నీ మనకి డెప్త్ సబ్జెక్ట్ ఉంటుంది, అది ఇప్పుడు చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు. సో థంబ్నెయిల్ చూద్దాము. క్రియేట్ ఏ డిజైన్ కి వెళ్ళండి. ఇక్కడ యూట్యూబ్ థంబ్నెయిల్ అని సెర్చ్ చేయండి. యూట్యూబ్ థంబ్నెయిల్ వచ్చిన తర్వాత ఓపెన్ చేసుకుంటే మన వర్క్ స్పేస్ ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, డిజైన్ అంటే మనకి సేమ్ టెంప్లెట్స్ ఉంటాయి. ఆ టెంప్లెట్స్ యూజ్ చేసి మన ఛానల్, మన కంటెంట్ కి రిలేటెడ్ గా థంబ్నెయిల్ క్రియేట్ చేయొచ్చు ఓన్ గా. ఏంటంటే ఎలిమెంట్స్, మీకు ఏమైనా షేప్స్ కానీ, ఫ్రేమ్స్ కానీ, ఏదైనా కలర్స్ ఏమైనా కావాలి అని అంటే ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. టెక్స్ట్ ఏంటంటే మనం టెక్స్ట్ యూజ్ చేస్తాం, స్మాల్, మీడియం, లార్జ్. ఇదేంటంటే మనకి ఓన్ గా ఏదైనా బ్రాండ్ ఉంది, మన కంపెనీ ఉంది అని అంటే దాని గురించి ఇక్కడ ఎంటర్ చేసుకోవడానికి ఉంటుంది. అది వేరే డెప్త్ సబ్జెక్ట్. ఇదేంటంటే థంబ్నెయిల్ యూజ్ చేసినప్పుడు మన ఫొటోస్ ఇవన్నీ కూడా థంబ్నెయిల్ లో ఎంటర్ చేస్తాం కదా. అప్లోడ్స్ కి వెళ్ళి అప్లోడ్ ఫైల్స్ అనేది క్లిక్ చేసి మన ఫొటోస్ అనేవి కూడా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ, మనం ఏదైనా వాయిస్ ఓవర్ చెప్పాము అని అంటే ఆ ఆడియోస్ కూడా ఇక్కడ మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో సేమ్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ. ఇదేంటంటే బ్యాక్గ్రౌండ్, మనం ఓన్ గా క్రియేట్ చేసినప్పుడు దాని బ్యాక్గ్రౌండ్ మనం సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. ల్యాండ్స్కేప్ లో ఉన్నాయి అండ్ గ్రేడియంట్స్ అండ్ చాలా ప్యాటర్న్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. సో ఇప్పుడైతే మనం ఒక తీసుకొని మనం ఫస్ట్ అయితే వేరే వాళ్ళది చేసి చూద్దాము, తర్వాత మన ఓన్ గా ట్రై చేద్దాం. ఓకే, వ్లాగ్స్ కి సంబంధించి నేను ఒక థంబ్నెయిల్ తీసుకుంటున్నా. చూడండి, ఇక్కడ మినీ వ్లాగ్, ట్రావెలింగ్, ఫుడ్, చాలా వ్లాగ్స్ ఉన్నాయి. సో ఇందులో మీరు ఏ రిలేటెడ్ చేద్దాం అనుకుంటున్నారో చూడండి. నేను ఇప్పుడు ట్యుటోరియల్ కాబట్టి క్యాన్వా గురించి చెప్తున్నా కదా, ట్యుటోరియల్ కి సంబంధించి ఒక ఏదన్నా థంబ్నెయిల్ తీసుకొని చూస్తాను. అండ్ నాకు ఈ డిజైన్ బాగా నచ్చింది. ఇక్కడ చూడండి, ప్లస్ మళ్ళీ నాకు రిలేటెడ్ ప్రొఫెషనల్ అట్రాక్టివ్ థంబ్నెయిల్ డిజైన్. సో ఈ టెక్స్ట్ ని డబల్ ట్యాప్ చేయండి. డబల్ ట్యాప్ చేసి క్యాన్వా ట్యుటోరియల్ అని పెట్టుకున్నాను. ఫర్ బిగినర్స్,
ఇక్కడ ఏంటంటే ఫాంట్ సైజ్, ఇది ఏంటంటే ఫాంట్ మార్చుకోవచ్చు. ఈ టెక్స్ట్ ఉంది కదా, ఈ టెక్స్ట్ ని మనం ఎలాంటి ఫాంట్ అనేది అప్లై చేయాలి అనేసి మార్చుకోవచ్చు. సో ఇదేంటంటే ఫాంట్, నేను ఈ ఫాంట్ తీసుకుంటున్నా. సో ఇది సైజ్ చూడండి ఎంత పెద్దగా అయిపోయిందో, దీన్ని నేను సైజ్ తగ్గించుకుంటున్నాను. సో ఇది సైజ్ అన్నమాట, ఫాంట్ సైజ్. ఇదేమో ఫాంట్ సైజ్ అండ్ ఫాంట్ కలర్. ఒకసారి చూడండి, మనం ఏదైనా సెలెక్ట్ చేయలేదు, thumbnail లో ఏది సెలెక్ట్ చేయనప్పుడు మనకి ఇక్కడ అసలు ఏం ఆప్షన్స్ చూపించవు. కొంతమంది ఆప్షన్స్ చూపించలేదని కన్ఫ్యూజ్ అవుతారు. ఇదేంటంటే మనం ఫాంట్ కానీ ఫోటో కానీ ఏమైనా చేంజెస్ చేయాలి అన్నప్పుడు దాన్ని సెలెక్ట్ చేస్తే అప్పుడు మనకి ఆప్షన్స్ అనేవి చూపిస్తాయి. ఓకే, నేను ఇప్పుడు ఫాంట్ ఇది సైజ్. ఫాంట్ కి ఇదేంటంటే కలర్ చేంజ్ చేసుకోవచ్చు. మీకు ఏమన్నా అర్థం కాలేదు అని అంటే మౌస్ ఇక్కడ ప్లేస్ చేయండి. మీకు ఇక్కడ ప్లేస్ చేస్తుంటేనే ఏది ఆప్షన్ ఏంటి అని చూపిస్తూ ఉంటుంది. ఓకే, ఎప్పుడైనా మీకు అర్థం కానప్పుడు ఈ వర్క్ చేయండి, ఇది కొంచెం సింపుల్ ఉంటుంది. సో ఫాంట్ కలర్ అనేది నేను చేంజ్ చేసుకున్నాను. ఫాంట్ కలర్ చేంజ్ చేశాక కొంచెం బోల్డ్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. బట్ బోల్డ్ యాడ్ చేస్తే అంత నీట్ గా అనిపించట్లేదు నాకు, నేను బోల్డ్ తీసేస్తున్నా. ఇదేంటంటే ఇటాలిక్స్, కొంచెం నీట్ గా కనిపిస్తుంది చూడండి ఇటాలిక్ యాడ్ చేసిన తర్వాత. ఇది అండర్లైన్. ఓకే, ఇది వచ్చేసరికి స్ట్రైక్ త్రూ ఏంటంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక 500 ప్రోడక్ట్ ఇప్పుడు ఆఫర్ లో పెట్టామండి, 500 మనకి స్ట్రైక్ చేసేసి 199 299 ఇలా పెడుతుంటారు కదా, ఒకసారి చూడండి. ఇలా వస్తుంది అనమాట. అండర్లైన్ తీసేస్తాను, ఇలా వస్తుంది. ఓకే, ఇది ఏంటంటే అప్పర్ కేస్ అన్నమాట. ఈ అప్పర్ కేస్ ఎలా అంటే చూడండి, ఇక్కడ అన్ని కూడా క్యాపిటల్ లెటర్సే ఉన్నాయి. ఫర్ బిగినర్స్ అనేది కంప్లీట్ గా క్యాపిటల్ లెటర్సే ఉన్నాయి. నాకు క్యాపిటల్ లెటర్స్ కావాలి కంప్లీట్ గా అంటే ఓకే, లేదు నాకు ఫస్ట్ వన్ వచ్చేసరికి క్యాపిటల్ కావాలి, రిమైనింగ్ అంత టెక్స్ట్ నాకు స్మాల్ లెటర్స్ లో కావాలి అని అంటే ఇది ఒకసారి చూడండి. ఇక్కడ చూడండి, ఇప్పుడు చేంజ్ అవుతుంది చూడండి. ఫస్ట్ లెటర్ ఏమో క్యాపిటల్ కి వస్తుంది చూడండి, ఫస్ట్ లెటర్ క్యాపిటల్, రిమైనింగ్ స్మాల్. లేదా అన్ని క్యాపిటల్ కావాలంటే అన్ని క్యాపిటల్. సో నేను ఇలా పెట్టుకుంటున్నా. ఓకే, ఇదేంటంటే లిస్ట్. మనం ఏమన్నా కొన్ని పాయింట్స్ వైజ్ చెప్పాలి అని అనుకున్నప్పుడు లిస్ట్ చేయాలి. దీంట్లో ఓన్లీ 2 ఉంటాయి, ఒకటి డాట్స్ వైజ్, ఒకటి నెంబర్స్ వైజ్, అంతే. ఇది ఏంటంటే స్పేసింగ్ అన్నమాట. సో నేను ఇది కిందకి తీసుకొచ్చి చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇప్పుడు మీకు అలైన్మెంట్ ప్రాపర్ గా తెలుస్తుంది, లెఫ్ట్ రైటా అనేసి. సో మిడిల్ అలైన్మెంట్ చేసుకున్న తర్వాత స్పేసింగ్ వచ్చేసరికి ఇందులో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి లెటర్ స్పేసింగ్, ఇంకొకటి ఏంటంటే లైన్ స్పేసింగ్. లెటర్ కి మధ్యలో ఇలా స్పేస్ వస్తుంది, లైన్ కి మధ్యలో స్పేస్. ఓకే, ఇలా. ఇది ఏంటంటే ట్రాన్స్పరెన్సీ. ఇది మనకి కొంచెం ఒపాసిటీ తగ్గిద్దాం అనుకుంటే మీరు ఇది యూజ్ చేయొచ్చు. ఓకే, కొంచెం ఏదన్నా టెక్స్ట్ మీరు డల్ చేద్దాం అనుకున్నప్పుడు ఇలా. ఓకేనా, ఈ ఎఫెక్ట్స్ ఏంటి అని అంటే ఇప్పుడు నాకు ఇది ఉంది, క్యాన్వా ట్యుటోరియల్ అని ఉంది, ఈ కలర్ యాడ్ చేశాను, ఓకే గుడ్ ఉంది. బట్ నేను వైట్ చేయాల్సి వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా పోస్టర్ చేస్తున్నప్పుడు నా కంపెనీ లోగో వైట్ ఉంది అనుకోండి, నేను వైటే ప్రిఫర్ చేయాలి. సో వైట్ చేయాల్సి వచ్చినప్పుడు అంత అట్రాక్టివ్ గా లేకపోతే మనం ఈ ఎఫెక్ట్స్ అన్ని యూజ్ చేయొచ్చు. హ్యాలో చేయొచ్చు, షాడో, ఇలా లిఫ్ట్. సో ఒకసారి నేను అవుట్లైన్ అయితే చేసి చూపిస్తా. అవుట్లైన్ షాడో, అవుట్లైన్ ది ఎఫెక్ట్ తీసుకుంటున్నాను. అవుట్లైన్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఎఫెక్ట్ యాడ్ అయింది, కానీ హ్యాష్ కలర్ వల్ల కనిపించట్లేదు. నేను కలర్ చేంజ్ చేసుకుందాం అనుకుంటున్నాను, బ్లాక్ ఆర్ రెడ్. చూడండి, రెడ్ యాడ్ చేద్దాం అనుకుంటున్నా. రెడ్ యాడ్ చేసిన తర్వాత కొంచెం థిక్నెస్ పెంచుతున్నా థంబ్నెయిల్స్ వాటికి. ఓకే, యానిమేషన్. మోస్ట్లీ థంబ్నెయిల్ కి ఎప్పుడు కూడా మనం యానిమేషన్ ఇవ్వము. మనం ఫొటోస్ కి యానిమేషన్ చేసుకోవచ్చు, టెక్స్ట్ కి కూడా యానిమేట్ చేసుకోవచ్చు. సో యానిమేషన్ ఏంటి అంటే చూడండి, ఇలా మనం ఏదైనా వీడియోకి కానీ చేసుకుంటే బాగుంటుంది. బట్ మోస్ట్లీ మనం అయితే థంబ్నెయిల్ కి యానిమేట్ అనేది చెయ్యం.
సో ఇలా యానిమేషన్ వస్తుంది. సో యానిమేషన్ ఇచ్చిన తర్వాత అది ఉండిపోతుంది, అయ్యో ఎలా అని టెన్షన్ పడకండి. ఇక్కడ రిమూవ్ యానిమేషన్ అని ఉంటుంది, అది చేసేస్తే మీకు యానిమేషన్ రిమూవ్ అయిపోతుంది. సేమ్ ఎఫెక్ట్స్ కూడా అంతే, మీకు ఏమైనా ఎఫెక్ట్ వద్దు అని అంటే నన్ను పెట్టేసుకుంటే మీకు ప్రీవియస్ ఎట్లా ఉందో అట్లా వచ్చేస్తుంది. ఈ పొజిషన్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ బిగినర్స్ పైన క్యాన్వా ట్యుటోరియల్ ఉంది, క్యాన్వా ట్యుటోరియల్ పైన డిజైన్ ఉంది, డిజైన్ పైన ఈ అమ్మాయి ఫోటో ఉంది కదా. సో ఈ ఫోటో మొత్తం బ్యాక్ వెళ్ళిపోవాలి నాకు అన్నప్పుడు పొజిషన్స్కి వెళ్ళండి. ఎప్పుడన్నా మీ ఫోటో పైన సడన్ గా టెక్స్ట్ వచ్చేసింది అనుకోండి, టెక్స్ట్ ముందుకు రావాలి, మీ ఫోటో వెనక్కి వెళ్ళాలి అని అన్నప్పుడు సో ఇలా చేయండి, బ్యాక్వర్డ్ కొంచెం ఒక్కొక్కటి అయిపోయింది. వెనకాల ఉన్న డిజైన్ కూడా వచ్చేసింది చూడండి ఫ్రంట్ కి. సో ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత ఇది క్లోజ్ అయిపోతుంది, మళ్ళీ ఫ్రంట్ కి తెచ్చుకోవాలా ఫోటో అంటే ఇలా. సో ఇది ఇప్పుడు మనం ఈ పొజిషన్ చేసినప్పుడు 4 ఉన్నాయి, ఒకవేళ ఏమైనా బల్క్ లో ఉన్నాయి అనుకోండి అప్పుడు ఎలా అంటే డైరెక్ట్ ఈ ఫోటో సెలెక్ట్ చేసుకోండి, 2 బ్యాక్ చేసేసేయండి, మొత్తం వెనక్కి వెళ్ళిపోతుంది, ఒక్కొక్కటి కాకుండా 2 ఫ్రంట్ చేసేసేయండి, కంప్లీట్ గా ఫ్రంట్ కి వచ్చేస్తుంది, సింగిల్ కాకుండా. ఈ అలైన్మెంట్ ఏంటి అని అంటే ఈ ఫోటోని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి, లెఫ్ట్ కి వెళ్ళిపోతుంది, మిడిల్లోకి రావాలా, కొంచెం ఏమన్నా సెంటర్ కి పెట్టాలా, బాటమ్ వెళ్ళాలా, రైట్, ఇలా. ఇది మనకి అలైన్మెంట్ అన్నమాట. లేదు ఇదంతా వద్దు అని అనుకుంటే సింపుల్గా ఇట్లా వేసేసుకోండి, అయిపోతుంది. ఏంటంటే ఆప్షన్ ఉంది మీకు తెలవడం కోసం, ఎప్పుడన్నా యూజ్ అవుతుందేమో అనేసి, అంతే. డిలీట్ చేద్దాం అనుకుంటున్నా, డిలీట్ చేసేసి నా ఫోటో పెట్టుకుంటా. ఎస్, ఈ ఫోటో పెట్టుకొని చూడండి ఈ పిక్ పెట్టుకున్నా, కానీ ఈ బ్యాక్గ్రౌండ్ కి ఫోటోకి ఏమన్నా సింక్ అయిందా? సో అప్పుడు ఏం చేయండి అంటే ఫోటో సెలెక్ట్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసేసుకోండి సింపుల్ గా. సో ఇప్పుడు చూడండి పర్ఫెక్ట్ సింక్ అయిపోయింది. ఇలా ఇంకా వేరే ఎఫెక్ట్స్ కూడా చూపిస్తాను, ఫొటోస్ కి ఎఫెక్ట్స్ చూపిస్తాను చూడండి. సో ఎడిట్ లోకి వెళ్ళండి, ఫోటో కానీ వీడియో కానీ ఎడిట్ లోకి వెళ్ళండి. ఇక్కడ నా ఫోటో డిలీట్ చేసేసి నేను మీకు ఒక 2-3 ఆప్షన్స్ చెప్తాను. సో ఈ పిక్ తీసుకొని ఇక్కడ అలైన్ చేసుకోండి, ఎడిట్ లోకి వెళ్ళండి. ఇక్కడ చూడండి మ్యాజిక్ గ్రాబ్ అని ఉంది. మ్యాజిక్ గ్రాబ్ ఏంటంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇక్కడ చూపిస్తుంది కదా, ఈ ఒక ఫ్లవర్స్ కావాలి, సెలెక్ట్ చేసుకొని ఎడిట్ లోకి వెళ్ళి మ్యాజిక్ గ్రాబ్ అని చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ ఫ్లవర్స్ కావాలి, సపరేట్ అవ్వాలి ఫొటోస్ నుంచి అంటే దీన్ని డబుల్ ట్యాప్ చేసి క్రాప్ చేయండి, క్రాప్ చేసి గ్రాబ్ క్లిక్ చేయండి. సో చూడండి ఫ్లవర్స్ సపరేట్ అయిపోయినాయి. ఇది ఎలా యూజ్ అవుతుంది అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా గ్రూప్ ఫోటోలో మీరు ఉన్నారు, ఆ ఫోటో ఒక్కటి సపరేట్ చేసుకోవాలి అన్నప్పుడు ఇలా మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటే కూడా సపరేట్ అయిపోతుంది. సో అంతే. మళ్ళీ ఎడిట్ లోకి వెళ్ళండి, ఎడిట్ లోని చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇదేంటంటే మ్యాజిక్ గ్రాబ్. ఇప్పుడు ఫొటోస్ నుంచి ఎలాగైతే చిన్న క్లిప్ మనం సైడ్ చేసామో ఇది కూడా అంతే, టెక్స్ట్ కి యూజ్ అవుతుంది. ఇదేంటంటే ఎక్స్పాండ్. సో ఇది ఎలా అంటే చూడండి మీకు ఈ పిక్ ఉంది, ఈ పిక్ లో సగం వరకే వచ్చింది, నాకు ఈ పక్కన కూడా రావాలి, ఇంకా కొంచెం పిక్ ఉంటే బాగుండు అని అనిపిస్తుంది కదా. సో అలాంటి టైంలో ఏం చేయండి అంటే ఇక్కడ హోల్ పేజ్ అని ఉంది. హోల్ పేజ్ అని అంటే ఇదంతా ఎక్స్పాండ్ అవుతుంది. సో 1:1 ఇన్స్టాగ్రామ్ రేషియో అయితే ఏమవుతుంది అని అంటే సో ఆ సైజ్ వరకే మనం చేయొచ్చు. అలా కాకుండా మనకి నచ్చిన స్టైల్లో చేసుకోవాలి అని అంటే చూడండి ఫ్రీడమ్ పైన ఉండేలాగా చూడండి, మీకు ఎక్స్పాండ్ ఎంత వరకు కావాలి అనేది చూడండి. చూసి నాకు ఇక్కడ సన్ కూడా పైన కూడా కావాలి అంటే ఇలా ఇంతవరకు కూడా నాకు ఈ ఫోటో అనేది ఎక్స్పాండ్ అవ్వాలి. సో చూడండి ఇలా ఎక్స్పాండ్ అవుతుంది అంటే ఈ ఫ్లవర్స్ వరకే మనకు వచ్చాయి, ఈ మౌంటైన్ లేదు కదా. సో మనకి ఇక్కడ వరకు కూడా ఎక్స్పాండ్ అయింది ఫోటో అనేది. సో ఇలా 4 రిజల్ట్స్ ఇస్తుంది, మీకు చూసుకోండి ఏది బాగుంది అనిపిస్తే
అది సెలెక్ట్ చేసుకోండి, మీరు చేయండి. ఎందుకంటే ఇది ఎప్పుడు యూజ్ అవుతుంది అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం చిన్న చిన్న వాటిలలో మన కట్ అయిపోవడం. సరే, నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇది డిలీట్ చేశాను, చేసి అప్లోడ్లో నా ఫోటో చూడండి. ఇక్కడ నాకు హ్యాండ్ రాలేదు, ఇక్కడ హెయిర్ కట్ అయింది, ప్లస్ ఇక్కడ కూడా హెయిర్ కట్ అయింది కదా. సో ఇలా తీసుకొని ఎడిట్లోకి వెళ్ళాను. ఎడిట్లోకి వెళ్ళి మ్యాజిక్ ఎక్స్పాండ్లోకి వెళ్ళి సో ఫ్రీ ఫామ్ సెలెక్ట్ చేసుకొని, సో నాకు ఇక్కడ వరకు కావాలి ఈ ఇమేజ్, ఎక్స్పాండ్ చేసా. సో చూడండి, ఇక్కడ నాకు 4 రిజల్ట్స్ ఇచ్చాయి. ఇందులో ఏది బెస్ట్ ఉంటే అది తీసుకుంటా నేను. ఇదైతే ఘోరం ఉంది. మ్యాజిక్ ఎక్స్పాండ్ అనేది చేసుకోవచ్చు, ఇలా మనం ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఓన్ గా ఒక థంబ్నెయిల్ అనేది క్రియేట్ చేద్దాం. సో బ్యాక్ వెళ్ళిపోతున్నాను కంప్లీట్ గా హోమ్ కి. క్రియేట్ ఏ డిజైన్ లోకి వెళ్ళండి, సేమ్ థంబ్నెయిల్ క్రియేట్ చేయండి. సెర్చ్ చేసి వర్క్ స్పేస్ ఇలా ఓపెన్ అవుతుంది కదా. అయిపోయిన తర్వాత సో ఇక్కడ చాలా బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి. మీకు ఇక్కడ ఏదైనా బ్యాక్గ్రౌండ్ నచ్చింది అని అంటే ఇది తీసుకోండి. ల్యాండ్స్కేప్ ఉంటుంది, చాలా ప్యాటర్న్స్ అయితే ఉంటాయి, అబ్స్ట్రాక్ట్ లో కూడా ఉంటుంది. ఒకవేళ లేదు అని అనుకుంటే ఇది ఒక ప్లెయిన్ కలర్ ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా. ఎలిమెంట్స్కి వెళ్ళండి. ఎలిమెంట్స్కి వెళ్ళి కామిక్ అబ్స్ట్రాక్ట్ అని కొట్టండి. ఏంటి అంటే ఇది కామిక్ అబ్స్ట్రాక్ట్, ఇలా చాలా ఎలిమెంట్స్ అయితే ఉంటాయి. అంటే బ్యాక్గ్రౌండ్ కి ఏదన్నా మంచి ఎఫెక్ట్ యాడ్ చేద్దాం అన్నప్పుడు ఇది యూజ్ అవుతుంది. దీంట్లో ఈవెన్ మేము ఎడిటింగ్ ఫీల్డ్ లో ఉన్నా కానీ చాలా ఎలిమెంట్స్ తెలియదు, అంటే మాకు తెలియని అన్ని ఉన్నాయన్నమాట. సో మీకు ఏమన్నా కావాలి అని అనుకున్నప్పుడు, వాటి గురించి మీకు తెలియదు అన్నప్పుడు, ఇలా ఒక ఫోటో ఏదన్నా తీసుకొని దాన్ని పిక్ తీసుకోండి. తీసుకొని మన గూగుల్ లెన్స్ లో స్కాన్ చేసి దాని నేమ్ అని కొట్టండి, మీకు అలా నేమ్ వచ్చేస్తుంది. సో దీని నేమ్ ఇలా మీరు తీసుకుంటే ఆ నేమ్ వచ్చేస్తుంది. దాన్ని ఇక్కడ మీరు సెర్చ్ చేయండి. నేనేంటంటే ఇది తీసుకుంటున్నా, ఇది చాలా బోల్డ్ అయిపోయింది. ఓకే, ఎల్లో తీసుకుంటా. సమ్ టైమ్స్ ఇది డిలీట్ చేయకపోయినా ఏం కాదు, కవర్ అయిపోతుంది. ఇది తీసుకొని పెట్టి తీసుకున్నాను. సో టెక్స్ట్ లో Canva tutorial అని సెర్చ్ చేసాం. సో Canva tutorial ఫర్ బిగినర్స్, ఇది డూప్లికేట్ చేసుకోండి. దీన్ని Canva tutorial ఫర్ బిగినర్స్. ఇదేంటంటే మళ్ళా టెక్స్ట్ తీసుకొని అదంతా ఎందుకు, డూప్లికేట్ చేసుకుంటే ఏమవుతుందంటే, మీకు ఎప్పుడన్నా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇంకా ఏం టెక్స్ట్కి ఏం ఎఫెక్ట్స్ యాడ్ చేయలేదు కాబట్టి ఇలా తీసుకుంటే మీకు అంత తేడా తెలుస్తలేదు. కానీ ఇప్పుడు క్యాన్వాకి ఒక ఫాంట్, ఒక కలర్, ఒక టెక్స్ట్ అన్ని యాడ్ చేసిన తర్వాత సేమ్ నెక్స్ట్ టెక్స్ట్ కు కూడా అదే యాడ్ చేయాలన్నప్పుడు అవన్నీ మళ్ళా సపరేట్ గా చేయాలి అని అంటే కష్టం అవుతుంది. అలాంటప్పుడు దీన్ని తీసుకొని ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, 3 డాట్స్ తోటి డూప్లికేట్ అని కొట్టండి. ఓకేనా, అప్పుడు వస్తుంది. ఇక్కడ కాపీ పేస్ట్ ఇవి సింపుల్ గానే ఉంటాయి కాబట్టి నేను డెప్త్ గా వెళ్ళి చెప్పలేదు. ఏదైనా టెక్స్ట్ మీరు కాపీ చేసుకొని పేస్ట్ చేసుకోవచ్చు. అండ్ డూప్లికేట్ అంటే ఇంకొక టెక్స్ట్ అనేది వస్తుంది. డిలీట్ అంటే కంప్లీట్ గా డిలీట్ అయిపోతుంది. ఈ లేయర్ ఏంటి అని అంటే, మనం ఇందాక పొజిషన్స్ చూసాం కదా, సేమ్ పొజిషన్స్ అలా అదే ఇంకా కంప్లీట్ గా. అందుకే నేను ఇది మీకు చెప్పలేదు. అలైన్ పేజ్ అంటే ఇందాక మనం చూసాం కదా, లెఫ్ట్ రైట్ అది ఉంటది.
సో ఇదంతా కామన్ ఉంటది. ఏదన్నా లింక్ మనం ఎప్పుడన్నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు thumbnail కి యూజ్ అవ్వదు, కానీ మనం ఏదైనా కంపెనీకి సంబంధించి ఒకటి పోస్టర్ చేసామనుకోండి, అక్కడ మనం వెబ్సైట్ లింక్ ఇలా ఏమన్నా ఇవ్వాలంటే ఇది యూజ్ అవుతుంది. లాక్ ఊరికే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇది జరుపుతూ ఉంటే మిడిల్లో ఇది వచ్చి దీన్ని జరిపే టైంలో ఇది వెళ్ళిపోతుంది అనుకోండి. దీన్ని ఏం చేయండి అంటే రెండింటిని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి లాక్ వేసేసేయండి. కదలదు, ఎక్కడికి కదలదు. మనం మళ్ళా సెలెక్ట్ చేసి అన్లాక్ చేసే వరకు ఆ టెక్స్ట్ కదలదు. ఈవెన్ ఫోటో కూడా అంతే. మనం ఇవన్నీ ఎడిట్ చేస్తుంటే ఫోటో మిడిల్లో వచ్చి ఊరికి కదులుతుంది అనుకోండి. ఇలా సెలెక్ట్ చేసి లాక్ చేసేయండి, అంతే, లాక్ అయిపోతుంది. చూడండి ఇప్పుడు ఎటు కదలదు. చూడండి మనం ఎన్నిసార్లు చేసినాం. మళ్ళీ దాన్ని సెలెక్ట్ చేసి అన్లాక్ చేస్తే అప్పుడు కదులుతుంది. ఓకే, ఇప్పుడు దీనికి నేను ఫాంట్ సైజ్ పెంచుతున్నా. ఓకే, 95 ఎనఫ్. సో క్యాన్వా ట్యుటోరియల్. దీనికి లాక్ వేసామా? అంతే. ఇక్కడ స్టెప్ బై స్టెప్ ఇలా. సో నాకు ఓన్లీ క్యాన్వా ఉంది కదా, దీనికి లాక్ పడింది. దీనికి నేను కలర్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నా. ఓన్లీ క్యాన్వాకి రెడ్. ఇక్కడ చూడండి చేంజ్ ఆల్ అని వచ్చింది. చేంజ్ ఆల్ అని కొడితే ఇక్కడ మిగతా టెక్స్ట్ కూడా ఉంది కదా, మనం చేంజ్ ఆల్ అని కొడితే ఇవన్నిటికీ సేమ్ కలర్ వస్తుంది. అలా వద్దు అని అనుకుంటే దాన్ని అవాయిడ్ చేయండి. సో ఇది ఇలా కలర్ చేంజ్ అయింది. అండో రీడో చేసుకోండి, అయిపోతుంది. వైట్ వచ్చేసింది. ఇక్కడ రెడ్ వైట్ ఇచ్చినా కానీ అంత నాకు టెక్స్ట్ అట్రాక్టింగ్ లేదు అన్నప్పుడు ఎఫెక్ట్స్ లోకి వెళ్తున్నా, అవుట్లైన్ తీసుకుంటున్నా. రెండిటికి సెట్ అయిపోయింది. సో నాకు ఇది ఓకే కలర్. ఓకే, ఇలా దీనికి కూడా అంతే. చాలా ఈజీగా ఉంటుంది, ఎవరైనా చేస్తారు, టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. ఓన్లీ పెద్ద పెద్ద ఎడిటర్స్ చేస్తారు ఇలా అని ఏం లేదు. ఫస్ట్ మేము కూడా బిగినర్సే, కాకపోతే మేము ప్రాక్టీస్ చేసాం. మీరు కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, మీకు కూడా అలవాటు అయిపోతుంది. ఫాంట్ చేంజ్ చేస్తా ఏదైనా. దీంట్లో మనం తెలుగు కూడా చేయొచ్చు, సేమ్ ఉంటుంది. ఇది ఉండని అవుట్లైన్ వైట్ చేస్తా. చూడండి చాలా నీట్ గా ఉంది కదా. సో ఇది క్యాన్వాకి సంబంధించి కాబట్టి ఎలిమెంట్స్ లోకి వెళ్ళి నేను ఒక క్యాన్వా లోగో కానీ ఏదైనా కలర్స్ కానీ తీసుకుంటా. టెంప్లెట్స్ ఏదైనా క్యాన్వా ఇది బాగుంది, ఒక క్యాన్వా లోగో యాడ్ చేస్తా ఇక్కడ లేదా ఇక్కడ యాడ్ చేసి ఏం చేస్తా అంటే నేను క్యాన్వా 4000 రూపీస్ది 199 ఇచ్చాను కదా, 4000 రూపీస్ స్ట్రైక్ చేస్తా. సారీ, దీన్ని డబుల్ ట్యాప్ చేసి సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు స్ట్రైక్ అయిపోయింది చూడండి. ఇలా ఇదే టెక్స్ట్ మళ్ళీ డూప్లికేట్ చేసుకుంటున్నా. 199 రూపీస్. ఓన్లీ చేసిన తర్వాత దీనికి ఉన్న ఎఫెక్ట్ యాడ్ అయిపోయింది కదా. సో దీన్ని సెలెక్ట్ చేసేసి ఇది డిలీట్ చేసేసుకోండి. సో చూడండి ఇట్లా చాలా సింపుల్, ఈజీగా నేర్చుకోవచ్చు ఎవరైనా. కాకపోతే కొంచెం ప్రాక్టీస్ చేసి ఇంకా పర్ఫెక్ట్ అయిపోతారు అంతే. సో చూడండి విత్ ఇన్ 5 minutes, మీకు చెప్తూ ఉంటే నేను ఇంత లేట్ చేశాను కానీ విత్ ఇన్ 5 minutes లో మనం థంబ్నెయిల్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఇంకా మీరు ఏమైనా యాడ్ చేసుకున్నామంటే అది ఇంకా మీ క్రియేటివిటీ.
మీరు ఇంకా ఏదైనా యాడ్ చేసుకోవచ్చు మీ కంటెంట్ కి సంబంధించి. ఈ రెండింటి మధ్యలో లైన్ స్పేసింగ్ అనేది చాలా ఎక్కువ అయిపోయింది. సో నేను లైన్ స్పేసింగ్ తగ్గించుకుంటున్నా. థంబ్నెయిల్స్ మనం వీడియో అంత కష్టపడి చేస్తాం కానీ ఒక థంబ్నెయిల్ వల్ల మన వీడియోస్ కి వ్యూస్ రాకుండా పోతాయి. మన వీడియో ఎంత ఇంపార్టెంటో థంబ్నెయిల్ కూడా అంతే ఇంపార్టెంట్ లాంగ్ వీడియోస్ కి. సో షార్ట్స్ ఎలాగో అలా వెళ్తూ ఉంటాయి కానీ లాంగ్ వీడియోస్ వెళ్ళడం చాలా కష్టం అవుతుంది. సో మెయిన్ మన కీవర్డ్స్ ఇవి ఎలా అయితే డిపెండ్ అయి ఉంటారు థంబ్నెయిల్ పైన కూడా అంతే డిపెండ్ అయి ఉంటది. సో మంచి అట్రాక్టివ్ థంబ్నెయిల్ అనేది క్రియేట్ చేసుకొని వ్యూస్ పెంచు. అండ్ మీకు ఇంకా ఎవరికన్నా 199 రూపీస్ కి క్యాన్వా కావాలి అని అంటే నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. ఇందులో ఫ్రీ యాక్సెస్ 199 రూపీస్ కి క్యాన్వా ప్రో. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంత కష్టపడి వీడియోస్ చేశాను. ఈ వీడియో ఇంతవరకు చూసారంటే ఎంతో కొంత మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.